హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో పర్ఫెక్ట్ టేస్టీ అండ్ హెల్దీ గులాబ్ జామున్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. రెగ్యులర్ గా గులాబ్ జామున్స్ అనేసరికి మనం పంచదార పాకంతోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. ఈ రోజు మనం డిఫరెంట్ గా కొంచెం హెల్దీగా బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా మందికి స్వీట్స్ అనేసరికి కొంచెం క్యాలరీస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం మనం ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ ని తీసుకోవాలి. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ ని నేను 1 బౌల్ వరకు తీసుకుంటున్నాను. కాచి చల్లార్చిన పాలని అలాగే వాటర్ ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని ఇందులో కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ డోని ప్రిపేర్ చేసినప్పుడు చాలా సాఫ్ట్ గా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ మనం ప్రెషర్ ఇచ్చి మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. డో చూడడానికి మీకు ఇలా ఉండాలి. మరీ హార్డ్ గా కాకుండా అలానే మరీ సాఫ్ట్ గా కాకుండా మిక్స్ చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఈ డోని 15 to 20 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక పాన్ లో 1.5 కప్ వరకు బెల్లం తరుగుని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1.5 కప్ వరకు వాటర్ ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం ఎంతైతే తీసుకుంటున్నానో అంతే వాటర్ ని కూడా తీసుకుంటున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మీకు బెల్లం ఈజీగా కరిగిపోతుందండి. బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం వాటర్ ని మనం స్ట్రైన్ చేసుకోవాలి. బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఇలా స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. మీరు నార్మల్ బెల్లం కాకుండా ఆర్గానిక్ బెల్లం తీసుకున్నారనుకోండి, ఇలా స్ట్రైన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నెక్స్ట్ స్ట్రైన్ చేసుకున్న బెల్లం వాటర్ని వాష్ చేసుకున్న ప్యాన్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇలా 8 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. బెల్లం పాకం ఇలా మరుగుతూ ఉండగా ఇందులో 6 నుంచి 8 వరకు యాలకులను కూడా వేసుకోవాలి. యాలకులను ఒకసారి దంచి వేసుకోవాలండి. నేను యాలకులు వేస్తున్నాను కాబట్టి ముందే వేసేస్తున్నాను. అది యాలకుల పొడి వేసుకుంటున్నారు అనుకోండి, పాకం ప్రిపేర్ అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఈ బెల్లం పాకం 8 to 10 మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత ఈ పాకం కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది. అప్పటి వరకు కూడా మీరు ఇలా మరిగించుకోవాలి. బెల్లం పాకం కానీ తీగ పాకం కానీ రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి వేలికి టచ్ చేస్తే కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. మీకు చల్లారే కొద్దీ ఇంకా ఎక్కువ స్టిక్కీగా ఉంటుంది. ఇలా స్టిక్కీగా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ టైంలోనే మీరు ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ని కూడా 1 or 2 స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్న డోని 1 or 2 మినిట్స్ పాటు ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కువ ప్రెషర్ ఇచ్చి కలపాల్సిన అవసరం లేదండి. ఇలా 1 or 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా డోని తీసుకుని ఇలా చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. మీకు క్రాక్స్ రాకుండా రావాలి అంటే కొద్దిగా డోని ఇలా అరిచేతిలో పెట్టుకుని ఒకసారి ప్రెస్ చేస్తూ రోల్ చేసుకున్న తర్వాత రౌండ్ గా బాల్ కింద చేసుకుంటే సరిపోతుంది. అరిచేతిలో ప్రెస్ చేస్తూ ఉండని చేయడం వల్ల మీకు ఎటువంటి క్రాక్స్ కూడా రావు. ఇలా ఉండలు చేసినప్పుడు క్రాక్స్ ఉన్నాయి అనుకోండి, అంటే మీరు అరిచేతిలో ప్రెస్ చేస్తూ ఉండని చేసినా సరే మీకు క్రాక్స్ వచ్చాయి అనుకోండి, కొద్దిగా వాటర్ ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మీకు వాటర్ ఏమాత్రం సరిపోకపోయినా అంటే తక్కువ వచ్చినా కూడా ఉండలు చేసేటప్పుడు క్రాక్స్ వస్తాయి అన్నమాట. సో ఇలా అన్నిటిని ఎటువంటి క్రాక్స్ లేకుండా ఉండల కింద చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఈ ఉండల్ని నూనెలో కానీ లేదంటే నేతిలో కానీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ గులాబ్ జామున్స్ని ఆయిల్లో వేసుకునే ముందు ఆయిల్ హీట్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ చాలా తక్కువగా ఉండాలి. అలానే స్టవ్ ఫ్లేమ్ని లోలో ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇలా ఉండలు వేసుకున్న తర్వాత 30 సెకండ్స్ లోపే ఇవి మనకి పైకి తేలిపోతాయి. ఉండలు ఇలా పైకి వచ్చిన తర్వాత గరిటెని తిప్పి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండడం వల్ల గులాబ్ జామున్స్ మీకు ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లోంచి తీసుకుని వేడి పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మిగతా ఉండలను కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. మీరు చూస్తే తెలుస్తుంది, ఆయిల్లో వేయగానే వెంటనే అవి పైకి తేలిపోతాయండి. ఇవి ఆయిల్లో వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టకుండా 1 మినిట్ తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. గరిటెని తిప్పి ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారనుకోండి, గులాబ్ జామున్స్ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇవి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వేడిగా ఉన్న బెల్లం పాకంలో వేసుకుని మిక్స్ చేసుకుని 2 hours పాటు పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా బాగా వచ్చాయి కదా. ఇవి పాకంలో వేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి, బెల్లం పాకం వేడిగా ఉండాలి. అలానే గులాబ్ జామున్స్ కూడా ఫ్రై చేసిన వెంటనే వేసేసుకోవాలన్నమాట. అప్పుడేవి పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. పంచదార పాకంలో వేసినప్పుడు పంచదార పాకం మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి. బెల్లం పాకంలో వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా బాగా వేడిగా ఉండేలా చూసుకోవాలి. వీటిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని 2 hours పాటు పక్కన పెట్టేసుకోవాలి. మధ్యలో ఒకసారి మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకోవాలి. ఈ టిప్స్ పాటించారనుకోండి, అస్సలు క్రాక్స్ అనేవి లేకుండా హెల్దీగా గులాబ్ జామున్స్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ పాటించి మీరు గులాబ్ జామున్స్ చేయండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి.
సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.